రాజకీయం అంతా మనకు తెలిసినట్టే ఉంటది, కానీ అయ్యేదాకా అస్సలు తెలియదు. అంత మనోళ్ళే అనుకుంటారు, జంప్ అయ్యేదాకా ఏర్పడది. హే గాలతోటి మనకేం పని అనుకుంటే రేపు వాళ్ళతోటే అక్కెరపడవచ్చు. మా తడాక చూపిస్తామని మురిస్తే 4 వద్దులకే మనకే రివర్స్ కావచ్చు. అవతల పార్టీని అడ్రస్ లేకుండా చేయబోతే ఎన్నడో ఒకనాడు ఆ పరిస్థితి మన పార్టీకి రాదనే గ్యారంటీ లేదబ్బా. ఇవన్నీ చెప్తుంటే మీకే పార్టీ ఆదుకొస్తుందో గాని ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. రైట్, ఈ కాంచెల్లి హైదరాబాద్ మేయర్ కాంగ్రెస్ పార్టీ సీఎం సార్ ఇంట్లో విజయలక్ష్మి మేడానికి కండువా కప్పింది పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేడం. సీనియర్ లీడర్ కేకే సార్ కూడా ఇయాలనే చేరికైతారన్నారు కానీ సోనియా గాంధీ మేడం చేతులతోటి కండువా కప్పుకోవాలని ఉందట. ఈ లెక్కన సార్ ఢిల్లీకి పోయి పార్టీలో జాయిన్ అవుతాడేమో. అట్లనే బీఆర్ఎస్ పాత ఎమ్మెల్సీ పురాణం సతీష్ సార్ కూడా కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఎమ్మెల్యేలు వివేక్ సారు, వినోద్ సారు, పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ వంశీ సార్ ఆధ్వర్యంలో నడిచింది కండువా కప్పే కార్యము. ఆ బానిస సంఖ్యల మధ్య ఉక్కు పాదాల కింద అంచివేయబడుతున్నట్టు మరి ఇన్ని రోజులు ఈ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతూ మరి ఈ రోజు స్వేచ్ఛ వాయువు పీల్చుకునే విధంగా ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సారు కార్యకర్తలు అభిమానులను విలువనంపుకొని గంటల కమానం చర్చలు చేసిండు పార్టీ మారుడు మీద. బిడ్డ కావ్యక్క రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో చురువావుడు ఖాయమైంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము ఉంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇచ్చినాక కూడా పార్టీ ఎందుకు మారినవక్క? కానీ రోజు చూస్తుంటే పార్టీ ఎంత బలహీనంగా ఉంది. కొత్త కేసులు, ఫోన్ ట్యాపింగ్ లని, అదని ఇదని స్కామ్లని. మళ్ళా వరంగల్ లీడర్లకు ఒకలాంటి ఒకరు వర్తలేదట, ముంగటికి పోనిస్తలేరట. అందుకే 2-3 రోజులలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారట. అయితే కారోళ్ళు ఏమంటారంటే కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకుడు కూడా ఇట్లా మోసం చేయడం అంటే ఇది నమ్మించి గొంతు కోయడం. అన్నం తినేటోళ్ళు మాత్రం ఎవరికి ఇట్లా చేయరా, ఇంకా వేరేదేమైనా తింటే మాత్రం ఇట్లా చేస్తారు.